ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం నుండి 22 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చటన చేయుచున్నాము అను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కేవా అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరు ఎవరని అడుగగా ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమునకు వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమ కూడా చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరాస్తు అను వారి 2 మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న వాక్య భాగములో చాలా విశేషమైన ఒక మాటను మనము గ్రహిస్తున్నాం. చాలామందికి యేసు నామం అంటే సింపుల్ అయిపోతుంది. యేసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోతాయా, యేసు నామంలో జబ్బులు బాగైపోతాయా అని చులకనగా ఎంచుతున్నారు. వాస్తవానికి యేసును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయని యేసు ప్రభు చెప్పారు. కానీ వీరు నమ్మకుండానే యేసునామంలో దెయ్యాలకు పోమని, యేసునామంలో జబ్బులు బాగైపోమని చెప్పే చాలామంది ప్రబోధకులు నేటి ప్రపంచంలో కూడా లేకపోలేదు. ఆ రోజుల్లో అప్పుడు దేశ సంచారం చేస్తున్న మాంత్రికులను కొందరు యూదులు పాటు చాలామంది యేసునామములో అని చెప్పి యేసు తోడు మిమ్మును ఉచ్చటన చేయుచున్నామని ఈ మాటలు చెప్తూ దెయ్యాలు పట్టిన వారికి యేసునామములో వెళ్ళగొట్టడం అనేది పూనుకున్నారు. భలే ఉంది. యేసునామం విన్నప్పుడు సాతాను గజగజ వణుకుతుందని యాకోబు అన్నాడు కదా. మనుషులైతే నమ్మట్లేదు, కానీ దెయ్యాలకి యేసునామము చెప్పిన వెంటనే గజగజ వణుకుతుంది. కనుక వీళ్ళు యేసునామములో దెయ్యాలకు వారు అనేక విధాలుగా వెళ్ళగొట్టడానికి అది భయపెడుతున్నారు. అయితే అందులో స్కేవ్ అనేటటువంటి ఒక యూదుడు ప్రధాన యాజకుడు అన్నమాట. అతనికి 7 కొడుకులు ఉన్నారు. ఈ స్కేవ్ అనే ఆ వ్యక్తి మరి యూద మతానికి సంబంధించిన వ్యక్తి. తన 7 కొడుకులు కూడాను వారు ఆ సమాజ మందిరంలో వాళ్ళు ఉంటూ ఆ యేసునామము గురించి వాళ్ళు విన్నారు. కనుక వారు అనుదినము యేసునామములో ఉచ్చరిస్తూ అనేక మందికి పట్టిన దెయ్యాలు వెళ్ళగొట్టే విషయంలో వారు కూడా ధైర్యంగా పని వారు కొనసాగిస్తున్నారు. అయితే
దెయ్యాలన్నీ ఒకలా ఉండదండి. రకరకాల దెయ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరోజు యేసు ప్రభువారు ఒక వ్యక్తికి దెయ్యం పట్టుంటే నీ పేరేం పేరు అని అడిగాడు. ఆ వ్యక్తి అంటాడు, మేము అనేకులము కనుక నా పేరు సేన అన్నాడు. ఈరోజు రకరకాల దురావస్థ పాలు చేసే దురాత్మలు ఉన్నాయి. ఏవో చిటి దురాత్మలకు వెళ్ళగొట్టేస్తారు యేసునామములో. కానీ కొన్ని భయంకరమైన దెయ్యాలు కూడా, శక్తులు కూడా ఉన్నాయి. దానిని వెళ్ళగొట్టడం అది సామాన్యంగా నమ్మని వారికి, ప్రభువును అంగీకరించిన వారికి సాధ్యము కాదు. ఈ యాజకుని యొక్క 7 కొడుకులు ఆ రీతిగానే చేస్తూ దెయ్యానికి యేసునామములో వెళ్ళిపోవని చెప్పినప్పుడు ఆ దెయ్యం పట్టిన వ్యక్తి అంటున్నాడు, ఆ దెయ్యాలు అంటుంది, యేసును మేము ఎరుగుదుము, పౌలును కూడా మేము ఎరుగుదుము, కానీ మీరు ఎవర్రా, మీరు ఎవరు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడానికని ఒక్కసారిగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి ఆ దెయ్యాలకి యేసునామములో పొమ్మని చెప్పిన వ్యక్తుల మీద పడినప్పుడు వారిని లొంగదీసింది. కనుక వారు తమ బట్టలు చింపుకొని దిగంబరులైపోయి కొట్టుకుంటూ ఆ ఇంటి నుంచి పారిపోయారు. ప్రియ దేవుని బిడలారా, చాలామంది ధైర్యంగా వెళ్ళి దెయ్యం పట్టినప్పుడు ఎవరికైనా వెళ్ళగొట్టేస్తాం, యేసునామములో ప్రార్థన చేసి పారిపోద్ది అనుకుంటున్నారు. మామూలు మీ ఊళ్ళో ఉన్న దెయ్యాలైతే వెళ్ళిపోవచ్చు, కానీ కొన్ని భయంకరమైనవి ఉంటాయి. అది గనుక మీ మీదికి దాడి చేసిందా కుటుంబం అంతా అల్లకొల్లలు చేసి పాడేస్తుంది. రకరకాలుగా కుటుంబానికి పీడించేస్తుంది. అంత ఈజీగా పాస్టర్ గారు చెప్తే వెళ్ళిపోతుంది కదా, సేవకులు చెప్తే వెళ్ళిపోతుంది కదా, యేసునామములో ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది కదా అని అది చీప్గా మనం భావించకూడదు, చులకనగా ఎంచకూడదు. ఇక్కడ యాజకుని 2 కొడుకుల మీదకి అది ఎప్పుడైతే దాడి చేసిందో వారు వేసుకున్న బట్టలు చింపుకొని తమ శరీరానికి గాయపరుచుకుంటూ గట్టిగా కేకలు వేస్తూ వారు ఆ ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయము ఎఫెసీ ఆ యొక్క పట్టణములో కాపురు ఉన్న సమస్తమైన యూదులకు తెలిసింది. అక్కడ గ్రీసు దేశస్థులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా తెలిసినప్పుడు అందరికీ ఎక్కడ లేని భయం వచ్చేసింది. అమ్మో, యేసునామములో పోమని మనం చెప్తే మన మామూలు మనుషులు చెప్పకూడదు, అది కేవలము సేవకులు, నమ్మిన వారు, అభిషిక్తులు మాత్రం చెప్తారన్న ఆలోచన కలిగి వారు యేసును ఘనపరుస్తున్నారు. యేసు నామములో ఏదైనా చేయాలంటే భయపడుతున్నారు. ఈరోజు చాలామందికి పాస్టర్ గారు అక్కర్లేదు, మన మట్టు మనం ప్రార్థన చేసి అయిపోదా అనుకుంటున్నారు. సరైన సాతాను శక్తులు గనుక వారి మీద దాడి చేసి లొంగదీసినప్పుడు, కుటుంబం దురావస్థ పాలైనప్పుడు అప్పుడు పాస్టర్ గారికి పిలుస్తారు. తప్పు. యేసును నమ్మండి, యేసును ప్రభుగా ప్రతిష్ఠించండి, విశ్వాసంతో స్థిరంగా ఉండండి. అప్పుడు మన ప్రార్థన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఇక మనం గమనించినప్పుడు ఆ రోజు అనేక మంది విశ్వసించిన వారు వచ్చి తాము చేసినవన్నీ కూడా పౌలు ఎదుట ఒప్పుకుంటున్నారు, అన్ని విషయాలు చెప్పుకుంటున్నారు. మరియు చాలామంది మాంత్రికులు, ఈ మంత్రతంత్రాలు నేర్చుకున్నవారు అనేక మంది తమ పుస్తకాలు, ఆ మంత్రపు పుస్తకాలు తెచ్చి పౌలు ఎదుట కాల్చేస్తున్నారు, కుప్ప పెట్టి కాల్చేస్తున్నారు. వారి యొక్క కాగితాలు వారి యొక్క ఆ మంత్రానికి సంబంధించినటువంటి పుస్తకాలు అన్నీ కాల్చారు. దాని వెల ఎంత అని వారు చూసినప్పుడు దాదాపుగా 50,000 వెండి రూకలాయను. 50,000 వెండి రూకలు అంటే ప్రజెంట్ అయితే మనకు కోట్ల రూపాయలు అవుద్ది. అంత పుస్తకాలు వారు కొనుక్కొని ఆ యొక్క మాంత్రిక విద్య అభ్యసించారు. ఆ విద్య అభ్యసించడానికి లక్షల రూపాయలు చెల్లించారు. ఈరోజు కూడాను దీక్ష పూనుకుంటున్నారు. దీక్ష కోసం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. కానీ ఆ దీక్ష పూనుకొని అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా
వారికి దొరికే లాభము బెనిఫిట్ అయితే ఏమీ లేదు. అన్నీ అదా ప్రకారంగా ఉంటుంది. కానీ యేసు నామములో విశ్వసిస్తే దెయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, దేవునికి మహిమకరంగా జీవించడం అనేది ఖచ్చితంగా యేసు నామం ద్వారా అది సాధ్యమవుతుంది. అయితే ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం అక్కడ ప్రబలమై పరివ్యాప్తి చెందింది. మన ఊరు మార్పు పొందట్లేదు, మన ప్రాంతం మార్పు పొందట్లేదు అని అనుకుంటున్నాం కదా. ఏ రోజైతే దేవుని యొక్క అద్భుత కార్యములు సంఘములో జరుగుతుందో, ఏ రోజైతే సంఘములో ఎంతమంది దురాత్మతో పీడించబడిన వారు విడుదల పొందుతున్నారో, ఖచ్చితంగా అనేక మంది మన సంఘానికి, మన ప్రభునేసు సన్నిధికి వచ్చి వారు నమ్ముకొని రక్షించబడి దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం ఉన్నాయి. కనుక అక్కడ ఎఫెసీలో బహుబలంగా దేవుని యొక్క వాక్య పరిచర్య జరుగుతూ ప్రభు యొక్క పరిచర్యలో నూతనంగా అనేక మంది నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అక్కయ దేశముల మార్గములో వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమ కూడా చూడవాలని అనుకుంటున్నాను అని తన శిష్యులకు ఆయన చెప్పాడు. అయితే తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరాస్తు అను ఇద్దరు మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉన్నాడు. తనకు మంచి శిష్యులు తయారయ్యారు, తనకు పరిచర్య చేసేవారు. తను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి అయ్యగారు చెప్పిన వాక్య ప్రకారంగా వారు పనిచేసేవారు. ఈ రోజుల్లో సేవకునికి లోబడి సేవకుడు తరబిదునిస్తానంటే ఇష్టపడని వారు ఎక్కువ మంది ఉన్నారు, ఇష్టపడేవారు లేరు. వాళ్ళకి మనం ఏంటి? కానీ అపోస్తలుడైన పౌలుకి, తిమోతి, ఎరాస్తు ఇంకా అనేక మంది సహోదరులు లోబడి ఆయన చెప్పే మాటలకు అంగీకరించి పరిచర్యకు వెళ్ళేవారు. సో ఈరోజు మనం గమనిస్తున్నాం, మరి అపోస్తలుడైన పౌలు అనేక మంది మాంత్రికులను మారు మనసు ఇచ్చి అనేక మంది యూదులకు ఆయన ప్రభు రక్షణలో నడిపించిన అద్భుత అనుభూతి గురించి మనం ధ్యానించాం. రండి, మన ప్రజలు కూడా రక్షణ పొందాలి, మన ప్రజలు కూడా ప్రభు వైపు రావాలి అంటే మనం ప్రార్థన ద్వారా దేవుని శక్తి మాత్రమే ప్రజల మధ్య పనిచేయాలి. మన గొప్పతనము, మన శక్తి, మన పేరు, మన ప్రఖ్యాతి వెతికితే సంఘాలు వర్ధిల్లదు, కుటుంబాలు దీవించబడదు. కనుక ప్రభుకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, రాజ్యము, బలము, మహిమ మీదే, మా జీవితం ద్వారా మీరు మహిమ పొందని నేను దేవునికి అడుగుదాం. తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యమును బట్టి మాకు దీవించి, మీ పేరిట అద్భుతాలు జరుగుతుంది, దురాత్మ శక్తులు బంధించబడుతుంది. కేవలం మీ నామానికి మహిమకరంగా మమ్మను వాడుకోనండి. మా ప్రాంతంలో ఉన్న దురాత్మ అంధకార శాతం శక్తులకు బంధించి మీకే మహిమకరంగా పరిచర్య చేసే భాగ్యం మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.